ఇక వేసవి నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపలికి క్యూ లైన్లు ఉన్నాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 89,161 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.77 కోట్లు వచ్చింది. రైట్, వేసవి నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి వెలుపలికి క్యూ లైన్లు ఉన్నాయి. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 89,161 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం కూడా 3.77 కోట్లు వచ్చింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇంకా తాజా అప్డేట్స్ ఏంటి టెంపుల్ కి సంబంధించి? అమూల్య, గత వారం 10 రోజులుగా ఈ ఎలక్షన్ ముగిసిన నేపథ్యంలో కూడా తిరుమలకి రద్దీ గణనీయంగా పెరిగింది. అయితే స్వామివారి దర్శించుకునే భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరగడం జరుగుతుంది. మరోపక్క ఇంటర్మీడియట్ 10th బోర్డ్ ఎగ్జామ్స్ కూడా ముగిసిన నేపథ్యంలో, రిజల్ట్స్ వచ్చిన నేపథ్యంలో కూడా స్వామివారికి ముక్కులు తీర్చుకునే నేపథ్యంలో కూడా భక్తులు తరలి వస్తున్నారు. ఏదైతే భక్తులు రద్దీ సంబంధించి కూడా నిన్న కూడా దాదాపు 90,000 మంది దాకా కూడా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. మరోపక్క స్వామివారి తల్లినాలు సమర్పించి 36,000 మంది కూడా స్వామివారి తల్లినాలు సమర్పించారు. మరోపక్క ఉండి ఆదాయం చూస్తే మనం గత సెలవులు ఇచ్చిన నేపథ్యంలో కూడా దాదాపు 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకు కూడా ప్రతిరోజు కూడా రికార్డ్ స్థాయిలో కూడా ఉండి ఆదాయం నమోదవుతుంది. మరోపక్క భక్తులకి కొన్నిపాటి ఇబ్బందులకి గురైనప్పటికీ కూడా తాత్కాలికంగా కూడా దాన్ని అధిగమిస్తూ వాళ్ళు దర్శనానికి కూడా వెళ్ళడం జరుగుతుంది. మరోపక్క నిరంతరం క్యూ లైన్ లో కూడా స్వామివారికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా నిరంతరం ఒక 1,500 మంది సిబ్బందితో కూడా అలర్ట్ గా టీటీడీ యంత్రాంగం పూర్తి స్థాయిలో రాత్రింబవలు కూడా పనిచేయడం జరుగుతుంది. మరోపక్క గదులకు సంబంధించి కూడా భక్తులు కొంతమేరకు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే సిఫారసు లేఖల ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో కూడా గత సోమవారం వరకు కూడా లెటర్స్ తీసుకోవలేదు. మళ్ళీ ఇవాళ నుంచి కూడా లెటర్స్ కూడా స్వీకరించిపోతారని కూడా టీటీడీ అఫీషియల్ గా కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో కూడా కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా స్వామివారి దర్శనం చేసుకోవాలనే ఏకైక తాపర్యంతో కూడా భక్తులు నిరంతరము కూడా క్యూ లైన్ లో వేచి ఉన్న కూడా స్వామివారి దర్శనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ మహేష్.